నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. శ్రీం హ్రీం క్లీం ఇవన్నీ అమ్మవారి బీజములు. ఐం అన్నిట్లో ఈ ముందు చూడండి. ఆ ఈంకే కామకళ అని పేరు. అహం కామకళ. ఇంకోటి కామరాజ బీజమైన క్లీం కూడా అందులో ఉన్నది. అంటే అమ్మవారి సంకల్ప శక్తికి సంబంధించిన బీజాక్షరం అది. ఆ అక్షరం మన్మథ కళాం, పరమేశ్వరుని యొక్క కళ అది, సంకల్పశక్తి. ఆ అహం, ఈ కళని, అహం అనే కళని పట్టుకో. అహం ప్రపంచం వైపు తిరిగితే అహం దేహోస్మి, అహం బ్రహ్మము వైపు తిరిగితే అహం బ్రహ్మాస్మి. అది తెలుసుకోండి. ఇక్కడ అహము బ్రహ్మము యొక్క చైతన్యం వల్ల వచ్చింది తెలుసుకుని, అహం బ్రహ్మము తప్ప మరొకటి కాదని తెలిసి అహం బ్రహ్మంలో ఐక్యమైపోవాలి. ఐక్యమవడానికి ఆ కళను ఉపాసించాలి. ఇది రహస్యం. అందుకే అమ్మ కామకళా బీజాన్ని ఉపాసిస్తే స్త్రీలు వశ్యమవుతారు అంటారు కానీ అది అల్పపు మాట అమ్మా. స్త్రీలు వశ్యం అవడం ఏంటి? సూర్యచంద్రులే వక్షస్థలముగా కలిగిన ముల్లోకముల్ని అతడు తిప్పగలడు అన్నారు భగవత్పాదుల వారు. ఇక్కడ ముల్లోకాలని తిప్పగలడంటే ముల్లోకాలు అతడి అధీనమే. అంటే ముల్లోకాల స్వరూపమైన అమ్మవారిని వాడు ఆరాధిస్తున్నాడు గనక ఆ జగన్మాత ఆ ముల్లోకాలకు అనుకూలముగా ఉండేటట్టు చేస్తుంది. అంటే మామూలు స్త్రీ శరీరం కాకుండా సూర్యచంద్రులు వక్షస్థలముగా కలిగిన అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని సాక్షాత్కరింపజేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే జగత్తుని పోషించేవి సూర్యచంద్రులే. మనకు ఆహారం దొరుకుతోందంటే సూర్యుని వల్లనే సస్యాదులు వస్తాయని అందరికీ తెలుసు. ఆహారం దొరికేది ఆయన వల్ల. ఆయన వల్ల వచ్చిన బీజశక్తిని పండించి ఇచ్చే గామావిశ్యచ భూతాన్ని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక. భగవద్గీతల మాట. చంద్రుడిని తేమల చేత పంటలు పండిస్తున్నానన్నాడు, ఆయన ఔషధులను ఇస్తున్నానన్నాడు. కానీ చంద్రుడు, సూర్యుడు తేజప్రదాత, ఆయన వల్ల ప్రాణం లభిస్తోంది, వీటి వల్లే అన్నం వస్తోంది కదా. కనుక తల్లి వక్షస్థలము అనగానే పిల్లవాడికి అది ఆహార స్థానం, ప్రాణస్థానం. మన అమ్మకి పిల్లలం వంటి వారం. కనుక ప్రపంచ అమ్మవారి రూపమైతే సూర్యచంద్రులు మాకు అన్నం పెడుతున్నారు అంటే సూర్యచంద్రులు ఆ అమ్మకి వక్షస్థల స్థానంలో, స్తన్య స్థానంలో ఉన్నారు. ఇది శిశు దృష్టి, ఇది భక్తుని దృష్టి, ఇది ఉపాసకుని దృష్టి, ఇది కాముక దృష్టి కాదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఎంత ఉదాత్తమైనది శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్నటువంటి అద్భుతమైన వాక్యం. అది కామకళ. ఒక్క కామకళ అర్థం చేసుకుంటే వాడు ముల్లోకాల్ని మించిపోయి ప్రకాశిస్తాడు. అందుకే అవి అర్థం చేసుకోవడం ప్రత్యేకమైన సంస్కారం అవసరం, ఏకాగ్రత అవసరం. అందుకే ఈ ఒక్క విషయాన్ని తీసుకుని మొత్తం కామకళ యొక్క విలాసమే శ్రీ విద్య అని చెప్తూ దీపకనాథుడు ఇత్యాది మహాత్ములు అద్భుతమైన విషయములు అందించారు. అందులో ఒక యోగి కామకళా విలాసమునకు విస్తారమైన గ్రంథాన్ని రచించాడండి. అంత విశేషమైనది, అంత సారాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. నిజంగా నేను దాటేసి వదిలేద్దాం అనుకున్నాను కానీ ఏ శక్తో ఆపి చెప్పించింది నా చేత, అంతకు మించి ఇంకోట్లేదు. అందరూ గ్రహించి ఆనందించారని అనుకోను. ఎందుకంటే కూర్చోగానే కన్నుల మూతలు పడిపోయి ఇదేం సబ్జెక్ట్ అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ నిజంగా అమ్మ భక్తి నిష్కపటంగా ఉన్న వాళ్ళు మాత్రం ఆనందించి ఉంటారనే భావంతో ఇంత శక్తివంతమైన విషయాన్నంతటి ఒక్క శ్లోకంలో పెట్టి ఉదాత్తమైన భావాన్ని చెప్పారు ఆదిశంకర భగవత్పాలు వారు. కనుక ఆ ఒక్క శ్లోకాన్ని మరొక్కసారి చెప్పుకుందాం. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో హరార్థం జాయేద్యో హరమహిషి. హరమహిషి అంటే శివుని పట్టపు రాణి అని సంబోధించారు ఇక్కడ. అమ్మను తలుచుకున్న వెంటనే అయ్యి గుర్తు రావడం. తల్లి తండ్రులున్న పిల్లలు ఎంత హాయిగా ఉంటారో వాళ్ళిద్దరిని తలుచుకున్న వాళ్ళు అంత హాయిగా ఉంటారండి. జగన్మాత ఆవిడ ఆ దృష్టితో చూస్తారు, మాతృదృష్టి. తే మన్మథ కళాం ససజ్జ సంక్షోభన్నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాశుభ్రమయతి రవీందుస్తనయుగాం. తర్వాత శ్లోకంలో ఆరోగ్యదాయినైన అమృతేశ్వరీదేవిని చూపిస్తున్నారు. ప్రతిదానికి పేర్లు చెప్తున్నాం.
ఇది అమృతేశ్వరి రూపాన్ని ఇప్పుడు దర్శిస్తున్నాం. కిరంతీమంగేభ్య కిరణ నికురుంబామృత రసం హృదిత్వా మాధత్తే హిమకర శిలామూర్తిమివయ సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపయివా జ్వర పృష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధార శిరయా. అమ్మవారిని ఇందులో ఎలా ధ్యానిస్తారంటే హిమకర శిలామూర్తిమివ. హిమకర శిలామూర్తి అంటే చంద్రకాంత శిలా ప్రతిమ. చంద్రకాంత శిలలు ఉంటాయి, ఇవి వెన్నెలు తగలగానే వాటి నుంచి ఆర్ద్రంగా ఒక హ్యూమిడిటీ వస్తుందండి, ఒక జల్లు లాంటిది, బిందువులు లాంటివి వస్తాయి, తేమ. అలా ఉన్నట్టు అమ్మవారు ఇక్కడ. అమ్మవారి నుంచి తెల్లని అమృత కిరణాలు వస్తుంటగా ధ్యానించాలి. ఇక్కడ అమృత కిరణములు అమ్మ నుంచి వస్తున్నాయి అంటే కేవలం వెలుగు మాత్రమే కాదు, ఆ వెలుగులో ఆర్ద్రత ఉన్నది. గొప్ప మాట ఇక్కడ. ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. మధ్య మధ్యలో శ్రీ సూక్తం చెప్తున్నాను. శ్రీ సూక్తమే శ్రీ విద్య. ఇది ఒక రహస్యం. మొత్తం 15 రుక్కుల శ్రీ సూక్తం, 15 అక్షరాల పంచదశి విద్య యొక్క స్వరూపం. రెంటికి ఏమీ భేదం లేదు. గంధద్వారాంధురాధర్షాం అంటే గంధాకర్షణ, రూపాకర్షణ ఇత్యాదులందరూ ఉన్నారు. ఇవన్నీ రహస్యములు. ఆ మాత్రం సూచనప్రాయంగా తెలుసుకుంటే చాలు. ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. ఆర్ద్రాం అంటే తడి, జ్వలంతీం అంటే వేడి, వెలుగు, అగ్ని. అయ్యా తడి అగ్ని ఎక్కడైనా ఉంటాయా? అగ్ని తగిలితే నీరు ఆరిపోతుంది, నీరు తగిలితే అగ్ని ఆరిపోతుంది. కానీ అమ్మవారి చిత్రం ఏంటంటే ఆవిడ వెలుగులో తడి ఉంది, ఆవిడ తడిలో వెలుగుంది. ఏమిటయ్యా అంటే వెలుగు జ్ఞానము, తడి ఆనందము. తెలుసుకోండి. ఇక్కడ చల్లగా తడి తగిలితే ఆనందం, వెలుగు వస్తే జ్ఞానం. అంతేగాని వెలుగుకి వేడి ఉంటుంది, చల్లదనానికి వెలుగు ఉంటుంది సాధారణంగా లోకంలో. కానీ అది అమ్మవారి యొక్క వెలుగు ఎంత గొప్పదంటే అటు వెలుగు ఉంటుంది, ఆర్ద్రత ఉంటుంది. ఇక్కడ ఆర్ద్రాం జ్వలంతి. అందుకే అటు కాంతిని ప్రసరింపజేస్తుంది, అంటే జ్ఞానాన్ని ఇస్తున్నది, ఆనందాన్ని, శాంతినిస్తుంది. అందుకే చల్లదనం అన్నారు. రెండూ ఉన్నాయట. ఇలా ఉన్న అమ్మవారి యొక్క మూర్తిని ధ్యానించినట్లయితే ఆ ధ్యాన పద్ధతి వల్ల జరిగేది ఏమిటంటే రోగములు పోతాయండి. ఇది ఆరోగ్యప్రదాయిని అయిన అమ్మవారు. అంతేకాదు ఇలా ఎవరైతే ధ్యానిస్తారో కిరంతీం అంగేభ్య. అంగేభ్య అంటే అవయవముల నుంచి, కిరంతీం వెదజల్లుతున్నది. ఏమిడి వెదజల్లుతున్నదంటే కిరణ నికురుంబ అమృత రసం. తన కిరణ సమూహాలతో అమృత రసాన్ని వెదజల్లుతున్నట్లుగా హృదిత్వాం ఆధత్తే. హృదయంలో ధ్యానించినట్లయితే కొన్ని కొన్ని ప్రక్రియలు పెద్దలు చెప్తారండి. ఒక కుటుంబం వెళ్ళి ఫలానా వారికి అనారోగ్యంగా ఉందండి, ఏం చేయాలని అడిగితే ఆ గురువు చెప్పిన గొప్ప మాట ఏమిటంటే పరమేశ్వరమూర్తిని ధ్యానిస్తూ ఆ పరమేశ్వరమూర్తి అతని హృదయంలో ఉన్నట్లు ధ్యానించండి, అతను బాగుంటాడని చెప్పారు. అలా ధ్యానిస్తే, ఎందుకంటే అతను అనారోగ్యంతో ఉన్నాడు, అతను ప్రక్రియ చేయలేడు. అందుకే అతని కోసం వీళ్ళు చేసేటప్పుడు ఆ పరమేశ్వరుడు యొక్క మృత్యుంజయమూర్తి ఎవడైతే రోగగ్రస్తుడై ఉన్నాడో అతని హృదయంలో ఉన్నట్టు ఇతను ధ్యానించారండి. కొద్దిసేపు ధ్యానం తర్వాత ఆరోగ్యవంతుడు లేచి కూర్చున్నాడు. ఇక్కడ ఇది ధ్యానానికి ఉండే ప్రయోజనం. అందుకే హృదయంలో ధ్యానించాలి, దీన్ని ఎదురుగా ఉన్నట్టు కాదు. హృదయంలో ఆ మూర్తి ఉంటూ ఆ కిరణాల్లోంచి అమృతరసాన్ని వెదజల్లుతున్నట్లుగా నీ మూర్తిని ఇలా ఎవరైతే ధ్యానిస్తారో అటువంటి వాడు సర్పముల దర్పాన్ని కూడా పోగొడతాడు అన్నారు. ఇక్కడ మహామహా విషములు, సర్పములు అంటే ఇక్కడ విషములు, విషాన్ని వెదజల్లే సర్పాల పొగను కూడా పోగొడతాడు. అంటే అన్ని విషాలను జయించగలడు అన్నారు. విషములు అంటే టాక్సిన్స్. తక్షకుడు అనే మాట కూడా అక్కడి నుంచి వచ్చింది, పరిశీలించండి. ఇక్కడ టాక్సిన్స్ నుంచి తక్షకుడు రాలేదు, తక్షకుడు నుంచి టాక్సిన్స్ వచ్చింది. ఇది తెలుసుకోండి. విషములు, విషములు అంటే మన అన్వాంటెడ్ మెటీరియల్స్, మనలో తత్వ ప్రకోపాల వల్ల ఏర్పడేటువంటి దోషాలు, వీటన్నిటి వల్ల చేరిన మాలిన్యాలు, వాటి వల్ల రోగాలు వస్తుంటాయట. వాటిని పోగొట్టగలడు ఇలా ఎవరైతే ధ్యానిస్తారో వాడు అన్నాడు. ఇక్కడ ఇదే వెలుగుతో కూడిన అమృతపు ప్రవాహం, దీన్ని అగ్నిశోమాత్మకం అంటారు. ఇది రహస్యం. అలాంటి ప్రవాహంగా ఉన్నటువంటి దాన్ని ధ్యానిస్తే వాడు పొగరుగా ఉన్న సర్పముల దర్పాన్ని గరుత్మంతుని వలె జయిస్తాడు అన్నారు. శకుంతాధిప అంటే గరుత్మంతుడు. ఇది ఒక విశేషం అండి. గారుడీ విద్య అని ఒక విద్య ఉన్నది మంత్రశాస్త్రంలో. గరుత్మంతుడికి సంబంధించిన మంత్రాలు కానీ ఉపాసన చేసినట్లయితే గరుడోపాసన అంత విశేషం. ఆ గరుత్మంతుని ఉపాసన మంత్రశాస్త్రంలో చాలా చెప్పారు.
వేదమునందైతే గరుడ చయనము మొదలైనటువంటి దీక్షలు ఉంటాయి. మహాభారతం కూడా ఈ రహస్యంతోనే ఆది పర్వంలోనే సౌపర్ణోపాఖ్యానం అంటూ గరుత్మంతుడి కథతో ప్రారంభిస్తారు. మళ్ళీ శాంతి పర్వంలో కూడా గరుత్మంతుడు ఇస్తాడు. గరుత్మంతుడి విద్య అటు సర్పాలు చెప్తాడు, గరుత్మంతుడిని చెప్తాడు. ఇక్కడ గారుడి విద్య విషహర విద్య. అందులో ఈ రోజుల్లో మనం విషాలని తింటున్నామని మీ అందరికీ తెలుసు. ఇక్కడున్న పెద్దవాళ్ళు వాళ్ళ బాల్యాన్ని గుర్తు చేసుకుంటే బాటిల్స్లో, ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తాగడం అనేది తెలియదు ఆ రోజుల్లో. ఎక్కడ ప్రవహిస్తున్న నీటిని హాయిగా తాగి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నీరు తాగాలంటే భయం. బాటిల్స్ సేఫ్ అనే భ్రాంతి. ఏదో ఒకటి నీరు తాగుతుంటే మళ్ళీ తాగనివ్వరా అంటారు, మళ్ళీ గోల. ఎందుకంటే జీవశక్తిని పని చెయ్యనివ్వనివి నీరు, ఈ బాటిల్స్లో నీరుని పెద్దలు కొందరు చెప్తున్నారు. విన్న మాటలు చెప్తున్నాం. తింటున్న పదార్థాలు చూడడానికి కళకళలాడుతూ తలతల్లాడి తింటుంటాయి, ఒక్కదానిలో సారం ఉండవు. ఎందుకంటే కృత్రిమమైనటువంటి పద్ధతులతో పండిస్తున్నారు. ఔషధులు పోతున్నాయి, తినే కాయగూరలు అన్నీ పోతున్నాయి, అందరికీ తెలుసు. కానీ విషం మధ్యలో ఉన్నాం, విషం నిండిపోయింది. మరి ఈ రోజుల్లో బయటపడాలంటే ఇదిగో ఈ మూర్తి ధ్యానం అందరికీ అవసరమే. ఆ గారుత్మతి విద్య, గారుడి విద్య. అంతేకాదు, అమ్మవారు శ్రీచక్ర క్షేత్రముల యందు గొప్ప క్షేత్రం ఒకటి ఉంది కర్ణాటక రాష్ట్రంలో. ఆదిశంకర భగవత్పాల వారికి మొట్టమొదటి త్రిపుర సుందరి సాక్షాత్కారం జరిగి చతుషష్ట్యుపచార పూజ ఆయన చెప్పింది అక్కడ. ఆ తర్వాత కాంచీపురం ఇవన్నీ ఆయన వచ్చారు. ఆ క్షేత్రం పేరు మూకాంబికా క్షేత్రం. ఆ దర్శనం అయ్యాకే ఆయన శృంగేరికి వచ్చి అక్కడ తపస్సు చేశారని చెప్తారు. ఇది విద్యారణ్య స్వామి శంకర విజయంలో చెప్పినటువంటి అంశ. అక్కడ అమ్మవారి దగ్గర ఒక నది ప్రవహిస్తోందండి. నది పేరు సౌపర్ణిక. ఇది ఒక రహస్యం. నది పేరు సౌపర్ణిక నది. అక్కడున్న తల్లి ఒక లింగాకారంలో ఉంటుంది, దాని మధ్యలో సువర్ణ రేఖ మధ్యలో ఉంటుంది. అంటే శివశక్త్యాత్మక బిందు స్వరూపం అది. అది రహస్యం. అక్కడ ప్రవహిస్తున్నటువంటి నది సౌపర్ణికా నది. ఆ సౌపర్ణికా నది తీరంలో ఒక గుహ ఉంటుంది, అది గరుత్మంతుడి గుహ అంటారు దాన్ని. అంటే ఈ విద్యకి ఏదో అనుబంధం ఉంది చూడండి ఇక్కడ. అదే అమ్మవారి విద్య అన్ని ప్రయోజనాలు ఇవ్వగలదు. ఇందాక చెప్పిన సారస్వత ప్రయోజనం మొదలుకుని ఎన్ని ప్రయోజనాలు చెప్తూ వచ్చారు వరుసగా. ఇప్పుడు చెప్తున్నటువంటిది సర్వారోగ్యప్రదాయిని అయినటువంటి విద్యను చూపిస్తున్నారు ఇక్కడ. ఇలా ధ్యానం చేసే పద్ధతి అమ్మవారు మనపై అలాగా అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ అలా ధ్యానించినప్పుడు అమ్మ నుంచి ఆ కారుణ్య అమృతం, ఏమన్నాం, కారుణ్య అమృతం అంటే అమ్మ నుంచి వచ్చే ప్రకాశంలో జ్ఞానం ఉంది, ఆనందం ఉంది. ఈ రెండిటితో కూడా కరుణ, కాంతి అది ప్రసరిస్తున్నది ఆ తల్లి. ఇలా ధ్యానించినట్లయితే సర్పముల యొక్క దర్పాన్ని పోగొట్టగలుగుతాడు అన్నారు ఇక్కడ. అంటే సర్వ విషముల్ని నశింపజేయగలడు. అంతేకాదు, అలాంటి సిద్ధుడు ఎవరైనా చూస్తే వాళ్ళ జ్వరాలు పోతాయిట. అందుకే అటువంటి సిద్ధ పురుషుల దగ్గరికి వెళితే వాళ్ళు ఒక చూపు చూస్తే చాలు బ్రతుకు బాగుపడిపోతుందండి. అమ్మ చూపు పడితే బ్రతుకు బాగుంటుంది వేరే విషయం. కానీ అమ్మ చూపుకు నోచుకున్న వారి చూపు మనపై పడితే మనం ధన్యులు అవుతాం అక్కడ. అందుకే ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ముందు వచ్చి నిలబడి నమస్కరించగానే వెంటనే వాడుకున్న సర్వ విధములైన తాపములు పోయాయి అంటే ఆ చూపులో అమ్ముంది. ఎందుకంటే వారు చూసేది అమ్మని, ప్రపంచాన్ని కాదు, అమ్మని తప్ప వారికి మరొకరు చూడరు. అటువంటిప్పుడు అమ్మ ఎక్కడుంది? సహస్రారం దగ్గర. ఆ సహస్రారంలో అంటే అన్నిటికీ అతీతమైన అమ్మని చూస్తున్నారు, అన్నీ అమ్మగా చూస్తున్నారు. అటువంటప్పుడు సర్వమునందు అమ్మని, అమ్మయందు సర్వమును దర్శించే వాడి యొక్క దృష్టికి ఎటువంటి శక్తి వస్తుంది అంటే ఆ శక్తి అతని ఇంద్రియాల నుంచి వ్యక్తీకరణ అవుతుంది. వ్యక్తీకరణలో చూపు ప్రధానం. అదే మంచి చూపు అయితే మంచి దృష్టి, చెడు చూపు అయితే దిష్టి అంటుంటాం మనం. చూపుకి అంత ప్రభావం. మహాత్ముల చూపులో ఎలా ఉంటుందంటే జ్వరప్లుష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధార శిరయా. సుధాధార అంటే సహస్రార కమలం దగ్గర నుంచి ప్రసరిస్తున్న అమ్మ యొక్క కరుణారూపమైన అమృత ప్రవాహం. అమృత ప్రవాహాన్నే మనం ఇక్కడ తన నుంచి వెదజల్లుతున్న అమృత కిరణములు అన్నాం. అటువంటి స్థితిని పొందిన వారు, శిర అంటే ఆవు పొదుగు దగ్గర ఉన్న శిరలు ఉంటాయి, దాని నుంచి పాలు పితుకుతారు. అలాగే సహస్రారం నుంచి అమృతాన్ని పిండినట్లుగా వచ్చి అమృతం వాళ్ళ కళ్ళల్లోంచి ప్రసరించి వారెవరిని చూస్తారో వారి జ్వరములు పోతున్నాయి అన్నారు ఇక్కడ. జ్వరములు అంటే అర్థం ఫీవర్ అని మాత్రమే కాదండి, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపత్రయములు కూడా. జీవుడు ఎప్పుడు తాపత్రయాలతో ఎన్నున్నా ఏదో తాపం. అందుకే సంపన్నులు, బాగా ఉన్నవాళ్ళు అందరి దిగుతాడు చూడండి, వాళ్ళ ముఖం కూడా శాంతంగా ఉండదు, వాళ్ళకి ఏదో దిగులు.
అంటే ఇది వస్తువులను ఆశ్రయించి ఉండదు, మనస్సుకు అటువంటి దుర్లక్షణం ఉంటుంది. ఏం చేస్తాం? ఇటువంటి తాపములను పోగొట్టగలిగే శక్తి అమ్మవారి యొక్క అమృత స్వరూపాన్ని ఎవరు ఉపాసిస్తున్నారో వారికి వస్తుంది అన్నారు. ఈ స్వరూపం పేరు అమృతేశ్వరి స్వరూపము అంటారు. ఇక్కడ అమృతేశ్వరి అమృతోద్భవే అమృతం వర్షయ్య అంటూ మంత్రశాస్త్రంలో అమ్మవారి యొక్క అమృత స్వరూపం గురించి చక్కగా చెప్పారు. ఈ అమృత స్వరూపం యొక్క తత్వములే అన్నపూర్ణాదులు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అమృతతత్వం ఇది. అమృతం అంటే పోషకం. అటువంటి అమృతతత్వము దీనికి సంబంధించి అంబాస్తవం అనేటువంటి ఒక మంత్రశాస్త్ర గర్భితమైన స్తవంలో అమృతేశ్వరి రూప వర్ణన ఉంది. అది శ్రద్ధాళువుల కోసం చెప్తున్నాం ఇక్కడ. ఏ చింతయంతి అమృతవాహిభిరంశుజాలై ఆప్లావ్యమాన భువనాం అమృతేశ్వరీం త్వాం తే లంఘయంతి నను మాతరలంఘనీయం బ్రహ్మాదిభిస్సురవరైరపి కాలకక్ష్యాం. ఇందులో అల్ప ప్రయోజనం మొదలుకొని మహాప్రయోజనం వరకు అన్నీ చెప్పారు. రోగాలు పోవడం, ఆరోగ్యంగా ఉండడం అల్ప ప్రయోజనం. మహాప్రయోజనం ఏంటంటే కాలకక్షని దాటిపోవాలన్నాడు. కాలకక్ష అంటే కాలానికి లొంగి ఉండేవి. మనుష్యలోకమే కాదు, పాతాళ లోకం నుంచి బ్రహ్మలోకం వరకు అందరూ కాలానికి లొంగి ఉండేవారే. కాలాన్ని దాటినది అమ్మవారి యొక్క తత్వం. ఈ అమృతేశ్వరి రూపాన్ని ఎవరు ఉపాసన చేస్తారో వాళ్ళు కాలాన్ని దాటిపోతారు. కాలాన్ని దాటిపోతారంటే కాలం బట్టి వచ్చేవి జననం, సుఖం, దుఃఖం, మరణం, మళ్ళీ జననం. జనన మరణాలకి లోబడి ఉండడమే కాలానికి లొంగడం అంటే. జనన మరణాలని దాటిపోవడమే కాలాతీత విఖ్యాత అంటే. కాలానికి అతీతమైన స్థితి అంటే అది. కాలాతీత విఖ్యాత అన్నది ఎవరు? మా త్యాగయ్య సామాజ వర్గములలో చెప్తున్నారు ఇక్కడ. కనుక కాలానికి అతీతమైన స్థితి మోక్షం. అమ్మవారు కాలాతీత. కనుక ఎవరైతే అమృతేశ్వరి రూపాన్ని ధ్యానిస్తారో వాళ్ళు బ్రహ్మాది దేవతలు కూడా దాటలేని కాలకక్షని దాటుతారు అంటున్నాడు ఇక్కడ. గొప్ప మాట. బ్రహ్మాది దేవత కూడా కాలకక్ష దాటలేరు. మనకంటే ఎక్కువ టైం ఉంటాడు కానీ ఆయన టైంకి ఆయన వెళ్ళిపోతాడు. తెలుసుకోండి ఇక్కడ. దేవతలు గొప్పవారు మనకంటే, కానీ గొప్పవారు కాదు, మనకంటే గొప్పవారు. కానీ వాళ్ళు మన్వంతరాల కాలంలో దేవతలు వెళ్ళిపోతారు. కొన్ని కల్పాల్లో కొందరు దేవతలు వెళ్ళిపోతారు. 100 కల్పాల తర్వాత ఒక బ్రహ్మ వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళు కాలబద్ధులే. కాలానికి అతీతమైనటువంటి తత్వం కేవలం పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుని తాదాత్మ్యం చెందడమే మోక్షం. మోక్షం అంటే మళ్ళీ కాలచక్రంలో పడకుండా ఉండడమే. ఆ స్థితికి వెళ్ళాలి అంటే అమృతేశ్వరివైన నిన్ను ధ్యానించాలమ్మా అంటున్నారు ఇక్కడ. ఎలాగూ అంటే చెప్తున్నారు, అమృతవాహిభిరంశుజాలై, తన శరీరం నుంచి అమృత కిరణాలని ప్రసరింపజేస్తున్నట్లుగా, ఆ కిరణాలతోనే భువనాల్ని తడుపుతున్నట్లుగా అమృతేశ్వరీం త్వాం, అమృతేశ్వరివైన నిన్ను ఏ చింతయంతి, ఎవరు చింతన చేస్తున్నారో, తే లంఘయంతి కాలకక్ష్యాం, వాళ్ళ కాలము పరిధిని దాటేస్తున్నారు. సామాన్యం అండి కాల పరిధి దాటడం అంటే. మాతరలంఘనీయం బ్రహ్మాదిభిః, బ్రహ్మాదులు కూడా దాటలేని కాలకక్షని అమృతేశ్వరి నిన్ను ధ్యానించిన వారు దాటగలుగుతున్నారు. అమృతం అంటే నాశరహితం. అమృతేశ్వరి అంటే నాశనరహితమైన తత్వం. నాశనరహితమైన అమృతేశ్వరిని ధ్యానిస్తే జనన మరణాలు లేని స్థితిని ఇస్తున్నది. అంటే సంసార రోగాన్ని పోగొడుతుంది. అటువంటిది మామూలుగా వచ్చే రోగాలను పోగొట్టడం ఒక లెక్క. అందుకే అమృతేశ్వరి ధ్యానం యొక్క గొప్పతనం చెప్తున్నాం. అంటే కేవలం ఆరోగ్యం కుదుటపరచుకోవడం మాత్రమే కాదు, అసలు ఆరోగ్యం జ్ఞానం, అసలు రోగం సంసారం. సంసార రోగం అంటే కాలచక్రంలో పడి తిరగడమే. జనన మరణ రూప సంసారం రోగం, అదే భవరోగం. దాన్ని కూడా పోగొడుతున్నది ఆ తల్లి అని అమృతేశ్వరి రూప ధ్యానాన్ని చూపించారు. ఎన్ని ధ్యానాలు అయ్యాయండి ఇక్కడికి. ఇంకొక ధ్యానం. ఈ ధ్యానం అంటే ఇంత శరీరంలో ఒక మెరుపు తీగ ఉంది, ఆ మెరుపు తీగని ధ్యానించు చాలన్నాడు ఇక్కడ. ఇది ఒక ధ్యాన పద్ధతి. వాళ్ళన్నీ ధ్యాన పద్ధతులే అన్నాం. ఆ మెరుపు తీగని ధ్యానించమన్నాడు. మబ్బులో మెరుపులా ఉందండి. ఆ మెరుపు ఈ శరీరానికి అంతటికీ వెలుగునిస్తుంది. అదే విద్యుత్ శక్తి, ఆ విద్యుల్లత యొక్క శక్తి. ఆ విద్యుల్లతని ధ్యానించమంటున్నాడు. ఎలా ధ్యానించాలంటే లతను మొత్తం ధ్యానిస్తూ లత పై చివరికి వెళ్ళిపో అన్నాడు. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం. ఈ శ్లోకాల్లో చిదానందలహరీం మయీం ఈ వచ్చిన ప్రతిసారి ఈం అని బీజం నిక్షిప్తం చేస్తున్నారు భగవత్పాల్ వారు. మనకు తెలియకుండానే ఆ కామకళా బీజాన్ని ఉచ్చరిస్తున్నాం. శక్తి ప్రణవం, అది గుప్త ప్రణవం అంటారు. అలా నిక్షిప్తం చేశారు కనుకనే ఈ మంత్రాలకు అంత శక్తి ఉంది. కిరంతీం అంగేభ్య
ఇందాక చదివిన శ్లోకంలో కిరంతీం అన్నప్పుడు తెలియకుండా క్రీం అనే బీజం ఉంది ఇక్కడ. క్రీం బీజం కాళీకి సంబంధించినది. క్రీం అనే దానికి అది శక్తి ఉందండి. దానితో కలిపి అచ్యుతానంత గోవింద మొదలైన నామాలు చేసినట్లయితే ఆరోగ్యం బాగుంటుందని క్రీం అచ్యుతానంత గోవింద ఇచ్చారు. కాలశక్తి అది. క్రీం కాళీ అంటే కాలశక్తి. అబ్బా, హిందువులు కాళీ అనే దేవతను పూజిస్తారండి, భయంకరంగా. కాళీ హిందువులకి కాదయ్యా, కాలంలో ఉన్న వాళ్ళందరికీ కాళీయే. తెలుసుకోండి, ఇక్కడ కాలం అందరికీ కావాల్సిందే, అదే కాళీ. ఆ కాళీ శక్తిని అమృతేశ్వరిగా ఎవడు ధ్యానం చేస్తున్నాడో వాడు కాలకక్ష దాటేస్తున్నాడు అనేది నిరంతీమంగేభ్య అనే దానిలో కాళీతత్వాన్ని క్షిప్తం చేశారు. ఇవి రహస్యములు. ఇప్పుడు దీంట్లో తపనశశి వైశ్వానరమయీం అన్నాడు. తటిల్లేఖా తన్వీం తపనశశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కళాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాం తపశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం. మళ్ళీ టైటిల్ సాంగ్ ఇది. సుధా సింధోర్మధ్యే దగ్గర చిదానందలహరీం అన్నాం, ఇప్పుడు పరమాహ్లాదలహరీం. ఆహా, ఇది చంద్రకళే. చంద్రకళ ఎక్కడిది? సహస్రార కమలంలో ఉన్న చంద్రకళ. ఇది సదాకళ, శివశక్తుల స్వరూపం అది. ఆ కళ నుంచి వచ్చిన కళలే మిగిలిన 6 చక్రాల్లో ప్రసరిస్తూ ఉంటే బ్రతుకు బండి నడుస్తుంది. 6 చక్రాల్లో ప్రసరిస్తున్నది ఆ చంద్రకళ యొక్క కాంతి. ఆ ప్రసరిస్తున్నది ఎలా ఉన్నదంటే బిసతంతు తనీయసి. మీకు తెలిసిన నామాల నుంచి చెప్తున్నాం. తామర తూడులోని దారంలో ఉందిట. బిస అంటే తామర తూడు, అందులో ఉన్న తంతు అంటే దారం. తనీయసి అంటే అది ఎంత సూక్ష్మంగా ఉందో అంత సూక్ష్మంగా ఉంది అన్నారు. బిస తంతు తనీయసి ఎలా ఉంటుందో తెలుసా? ఇది ఇప్పుడు ఎవరైనా నేను అమ్మ కోసం సాధన చేస్తాననే వాళ్ళకి పనికొస్తుందండి ఇది. ఇక్కడ అమ్మవారిని ఇదొక రూపం, చెరకు వెళ్ళి పువ్వులు బాణాలు పట్టుకున్న రూపంగా కాకుండా ఇదొక రూపాన్ని కూడా చెప్పారు. ఇది ఎలా ఉంటుందంటే ఆమూలాధారాత్ ఆ బ్రహ్మబిలం విలసంతీం బిసతంతు తనీయసీం విద్యుత్పింజ పింజరాం వివస్వదయుత భాస్వత్ప్రకాశాం పరశత సుధామయూఖ శీతల తేజోదండ రూపాం. అసలు కళ్ళు మూసుకుని ధ్యానిస్తే ఒళ్ళు అలా వైబ్రేట్ అయిపోతుందండి. చదివేస్తాం, ధ్యానించం, భావించం, వచ్చింది బాధ అక్కడ. ఆ మూలాధారాత్ ఆ బ్రహ్మబిలం, మూలాధారం నుంచి బ్రహ్మబిలం అంటే బ్రహ్మరంధ్రం వరకు దండ రూపం. దండం అంటే ఒక కర్రలా నిలబడింది, వెదురు కర్రలాగా, స్తంభంలాగా. శీతల తేజోదండ రూపం, అది చల్లని తేజస్సుతో ఉందిట. ఆ తేజస్సు అంటే ఏదో ఇక్కడ ఒక వెదురు ముక్కలాగా ఇందులో ఉందనుకుంటున్నారా? వివస్వదయుత భాస్వత్ ప్రకాశం, వేల కొలది సూర్యుల యొక్క శక్తి ఉందండి దాంట్లో.